మొన్నటి వరకు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 3 రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు, ఉమ్మడి పాలమూరులో ఉన్న 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్లా వంశచంద్రరెడ్డి గారు దాదాపు 1,00,000 మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో సోషల్ మీడియాను నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు. వాళ్ళేదో పగటి కళలు గంటా ఉన్నారు. ఏంటంటే వాపును చూసి బల్బు అనుకునే విధంగా బీజేపీల వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు కూడా. ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడిచిపెట్టుకోపోతూ ఉంది. ముఖ్యంగా మొన్నటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా ఛానల్స్కి సంబంధించిన సర్వేలు కానీ ఇతరత్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు 300 పైచిలకు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. మేము కూడా చాలా విశ్వాసంతో, అంటే నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఇండియా కూటమికి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతూ ఉన్నారు ఇండియా కూటమిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో 9వ తారీఖు, అంటే జూన్ 9వ తారీఖు రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఏవో 10 సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలతో, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలనే ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు, ఓటేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి భారతదేశంలోనే కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 13 సీట్లు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.